Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే, ఇప్పుడు జాయిన్ మెథడ్ అనేది చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రివెంటింగ్ మెథడ్ ఇన్ థ్రెడ్. మల్టీ థ్రెడ్డింగ్లో దీన్ని కూడా మనం ప్రివెంటింగ్ ద థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనే పార్ట్లో చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయిన్ థ్రెడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ అయాన్ అనే ఒక ఫ్రెండ్, లేకపోతే రమేష్ అనే రెండో ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ అండ్ అనదర్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ విప్రో. ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఐ ఆమ్ జస్ట్ వెయిట్ ఫర్ యూ, అంటే నేను నీ వర్క్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తా. హౌ మచ్ టైమ్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎంత టైం అయినప్పటికీ నాకు ప్రాబ్లం ఏం లేదు. ఐఎమ్ జస్ట్ వెయిట్ ఫర్ యూ అంటిల్ అన్లెస్ యూ కంప్లీట్ యువర్ జాబ్. నీ వర్క్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా అని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫ్రెండ్ బి అనే ఫ్రెండ్తో చెప్పాడు అనుకుందామండి. అంటే ఇప్పుడు ఏ అనే ఫ్రెండ్ బి యొక్క వర్క్ అయ్యేంత వరకు తను వెయిట్ చేస్తున్నాడు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జాయిన్. దెన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం జాయిన్ మెథడ్ని కాల్ చేసుకుంటాం. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళతో మనం జాయిన్ మెథడ్ని కాల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రమేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, తను అయాన్ అనే ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా మనం కాల్ చేసుకుంటామంటే, రమేష్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అయాన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి అయాన్ డాట్ జాయిన్ అని కాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటి వరకు రమేష్ ఎగ్జిక్యూట్ అవుతున్నాడు, రమేష్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటింగ్. బట్ ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే, రమేష్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అయాన్ కాబట్టి రమేష్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి అక్కడ ఇప్పుడు ఎవరి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందంటే అయాన్ది మధ్యలో జాయిన్ అవుతుంది కాబట్టి అయాన్ డాట్ జాయిన్. ఓకే, అయాన్ది జాయిన్ అయింది. ఇప్పుడు అయాన్ది ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. ఈ యొక్క ఎగ్జిక్యూషన్, అయాన్ ఒక ఎంప్లాయీ ఎగ్జిక్యూషను ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, అంటిల్ అన్లెట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఎవరైతే ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారో చూసారా స్టార్టింగ్ నుంచి రమేష్ యొక్క థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ హ్యాస్ టు బి ఈయన ఒక వెయిటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఇట్ హ్యాస్ టు బి వెంట్ ఇన్ టు ద హౌస్. ఇది మాట బేసిక్గా ఇది సినారియో. మీకు ఎగ్జాంపుల్ అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఇంతసేపు వెయిట్ చేశాడు కదా, మేబీ ఈ రమేష్కి మేబీ సమ్ పర్పస్ ఉండొచ్చు. మేబీ అయాన్ కార్ నుంచి రోజు రమేష్ లిఫ్ట్ తీసుకోవచ్చు, లేకపోతే అయాన్ యొక్క క్రెడిట్ కార్డ్ తిని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అయాన్తో మేబీ సమ్ వర్క్ అయాన్ నుంచి ఉండొచ్చు తినికి. సో అందుకోసం తిను అయాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఏదైతే థ్రెడ్ మనకి వెయిట్ చేస్తుందో, వెయిటింగ్లో ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ ఇంకొక థ్రెడ్ కోసం ఆగుతుంది చూసారా. T1 అనే థ్రెడ్ T2 అనే థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకోసం వెయిట్ చేస్తుందంటే, మేబీ T1 థ్రెడ్ రిక్వైర్స్ ద T2 థ్రెడ్ అవుట్పుట్. T1 అనే థ్రెడ్ ఎందుకు అంతసేపు వెయిట్ చేస్తుందంటే, T2 థ్రెడ్ యొక్క అవుట్పుట్ దీనికి కావాలి. అక్కడి నుంచి దీనికి ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్ ఇట్ ఎగ్జిక్యూషన్. సో ఇన్ దిస్ ఫార్మేట్లో ఆల్సో మనం వీ కెన్ సే అవుట్పుట్ ఫార్మేట్లో కూడా మనకి జాయిన్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, T1 అనే థ్రెడ్ జస్ట్ లైక్ దట్ ఇట్స్ వెయిట్ చేయడం అంటే మామూలుగా వెయిట్ చేయడమే కాదు, ఇట్ ఇస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద అవుట్పుట్ ఆఫ్ ద T2 థ్రెడ్. T2 థ్రెడ్ అవుట్పుట్ ఉంటేనే T1 థ్రెడ్ అనేది ఏదైనా చేయగలదు, లేకపోతే ఏమీ చేయలేదు. ఇన్ ద సేమ్ వే అవుట్పుట్ వచ్చిన తర్వాత T1 థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ని బట్టి మనం కొంచెం ఇన్ డీటెయిల్గా జాయిన్ మెథడ్ యొక్క పర్పస్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద స్టూడెంట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు
ప్రిపరేషన్ అనే ఒక థ్రెడ్ ఉంది, దట్ ఈస్ T3. ఈ థ్రెడ్ దేని మీద మనం ఆధారపడి ఉంటుందంటే, మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఉంది అంటేనే కదా ప్రిపేర్ అవుతాం, లేకపోతే మనం ప్రిపేర్ కాం. సో ఈ థ్రెడ్, ప్రిపరేషన్ అనే థ్రెడ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెయ్యాలంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ మీద లేకపోతే బుక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ దట్. ఇప్పుడు మనం ఎగ్జామ్ అనేది మీరు రాయాలి, ప్రిపరేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి కదా. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది రాయాలి కాబట్టి ఇప్పుడు ఈ థ్రెడ్ దేని మీద డిపెండ్ అయ్యిందంటే T3.join. ఓకే, ఇక్కడ మనకి వర్క్ అయింది. అదేవిధంగా T3 అనేది అవుట్పుట్ వస్తేనే మనకి ఎగ్జామ్ అనేది రాయగలం. ఓకే, నేను ప్రిపేర్ అయిపోయాను, ఐఎమ్ ఎస్ అని చెప్పినప్పుడు ఈ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ కావాలి. ఎగ్జామ్ రిజల్ట్స్ నీకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా. సో T2.join అనేది ఎప్పుడు మనకి రన్ అవుతుందంటే, మన ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ కంప్లీట్ చేసినప్పుడు ఈ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇక్కడ రిజల్ట్ అనే థ్రెడ్ దేని మీద డిపెండ్ అయ్యిందంటే ఎగ్జామ్ మీద డిపెండ్ అయ్యింది. అదేవిధంగా ఎగ్జామ్ అనే థ్రెడ్ దేని మీద డిపెండ్ అయ్యిందంటే ప్రిపరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో దీస్ టూ ఆర్ ఇంటర్ డిపెండింగ్. సో ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది, అదేవిధంగా ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇలాంటి సినారియో ఎప్పుడైతే క్రియేట్ అయిందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయిన్. దాన్ని మనం జాయిన్ అంటాం. ఓకే కదండి, ఐ హోప్ సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకో. ఇప్పుడు అసలు జాయిన్ అంటే ఏంటి, డెఫినేషన్ చూద్దాం. అసలు కాన్సెప్ట్ వైజ్గా అసలు జాయిన్ అంటే ఏంటి, అసలు ఇంటర్నల్ డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఎ థ్రెడ్ వాంట్ టు వెయిట్ అంటిల్ కంప్లీట్ సమ్ అదర్ థ్రెడ్, అంటే ఇంకొక థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏదన్నా ఒక థ్రెడ్ వెయిట్ చేస్తుంది అనుకోండి, దెన్ వీ షుడ్ గో ఫర్ జాయిన్ మెథడ్. అలాంటి సినారియోస్లో మనం జాయిన్ మెథడ్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ థ్రెడ్ T1 want to wait until complete of the thread T2, then T1 has to call ఏమని కాల్ చేయాలంటే T2.join అనే మెథడ్ని కాల్ చేసుకోవాలి. ఇఫ్ T1 ఎగ్జిక్యూట్స్ దెన్ T2.join. ఓకే, ఎప్పుడైతే T2.join అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంటుందో దెన్ T1 ఎంటర్ ఇన్ టు ద ఎగ్జిక్యూషన్. అప్పుడు T2.join ద్వారా ఆ T2 మెథడ్ అనేది, అంటే థ్రెడ్ 2 అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు T1 అనేది ఇట్ స్టార్ట్స్ ద ఇట్స్ ఎగ్జిక్యూషన్. దెన్ T1 కంటిన్యూస్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. T1 అనేది అప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏవేవైతే మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయో జాయిన్ మెథడ్లో అవి ఒకసారి ఇంటర్నల్గా చూద్దాం. మనం 3 మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి జాయిన్లో. పబ్లిక్ వాయిడ్ జాయిన్, పబ్లిక్ ఫైనల్ వాయిడ్ జాయిన్ అనేది ఫస్ట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్, మనం 2 ఎంప్లాయీస్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పుకున్నాం. ఇలాంటి సినారియోస్లో ఒక ఫ్రెండ్, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అరే నేను ఓన్లీ 1 అవర్ వెయిట్ చేస్తా, నువ్వు వచ్చావా, ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఒక 1 అవర్ తర్వాత నువ్వు కానీ రాకపోతే నేను వెళ్ళిపోతా అనే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఈ థ్రెడ్ కూడా జస్ట్ సర్టెన్ టైం పీరియడ్ మాత్రమే వెయిట్ చేస్తుంది. రిమైనింగ్ ఒకవేళ దాని టైం దాటిన తర్వాత మీరు రాలేదనుకోండి, అంటే ఆ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ కాలేదనుకోండి, ఇట్స్ విల్ కమ్ బ్యాక్, ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏం చేస్తుంది, పబ్లిక్ ఫైనల్ వాయిడ్ జాయిన్ మెథడ్ ఆఫ్ ఇన్సైడ్ ద మెథడ్ ఇట్ విల్ టేక్ ద మిల్లీ సెకండ్స్ అనేది తీసుకుంటుంది. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి పబ్లిక్ ఫైనల్ వాయిడ్ జాయిన్ ఇన్సైడ్ పారామీటర్స్ విల్ టేక్ లాంగ్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ అండ్ ఇంట్ ఆఫ్ నానో సెకండ్స్. అదే ఇంకా ఇది పర్టికులరైజ్గా ఉంటుంది టైంలో, ఇంత టైంలో ఇన్ని నానో సెకండ్స్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, ఆ వెయిటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. అంటే థ్రెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, థ్రెడ్ అనేది స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. ఒకసారి మీకు ఆ మెథడ్స్ చూపిస్తాను చూడండి. ఓకే, దీస్ ఆర్ ద 3 మెథడ్స్. అండ్ ఈ 3 మెథడ్స్ మనకి ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్ కూడా త్రో చేస్తుంది. దట్ ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్.
దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 మెథడ్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, అండ్ ఎవ్రీ జాయిన్ మెథడ్ త్రో ఇంటరప్షన్, ఇట్స్ థ్రోస్ ద ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడే. జస్ట్ ఆ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుందని చెప్తున్నాం. సో ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ అ చిక్డ్ ఎక్సెప్షన్. ఓకే, చిక్డ్ ఎక్సెప్షన్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఇట్ ఈస్ కంపల్సరీ వీ హ్యావ్ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్ బై యూజింగ్ ఎయిదర్ ట్రై ఆర్ క్యాచ్ బ్లాక్, అదర్వైజ్ థ్రోస్ కీవర్డ్ ద్వారానే దాన్ని ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ కాదు. ఒకసారి ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ప్లీజ్ మేక్ ఇట్ రైట్ ఇట్ డౌన్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. వెనెవర్ జాయిన్ మెథడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్, అప్పుడు థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ యాడ్ అవుతాయి, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి ఆ థ్రెడ్ ఎంటర్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఐ విల్ జస్ట్ గివెన్ హియర్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనెవర్ ఇట్ విల్ బి ఫస్ట్ స్టేజ్ విల్ బి న్యూ, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మై థ్రెడ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ మై థ్రెడ్. వెనెవర్ ఇట్ విల్ కాల్ ద స్టార్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి రెడీ అనే స్టేట్కి వెళ్తుంది. ఇక్కడ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి ఎప్పుడు వెళ్తుందంటే థ్రెడ్ షెడ్యూలర్ ఈ యొక్క థ్రెడ్ని షెడ్యూలర్లో అలొకేట్ చేస్తే, ప్రాసెసర్లో ప్లేస్ చేస్తే అప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు రన్నింగ్ స్టేట్లో ఉన్న రన్ మెథడ్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది, ఎగ్జిక్యూషన్ పెర్ఫార్మెన్స్ మొత్తం రన్ మెథడ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయితే అది డెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇప్పుడైతే మనం లైఫ్ సైకిల్లో t2.join అనేది కాల్ చేసుకున్నాము. వీ హ్యావ్ ఎ 3 టైప్ ఆఫ్, మనం జాయిన్ మెథడ్ని 3 డిఫరెంట్ టైప్స్లో మనం కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ t2.join అని, లేకపోతే మనం ఒక మిల్లీ సెకండ్స్ టైం ఇచ్చి మనం కాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మిల్లీ సెకండ్స్ విత్ నానో సెకండ్స్ టైం ఇచ్చి ఒక 3 డిఫరెంట్ వేస్లో మనం జాయిన్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. అదే నేను ఇక్కడ చూపించాను. అండ్ ఆ స్టేట్లో అది ఆ విధంగా మనం కాల్ చేసుకుంటే ఇట్ వెంట్ ఇన్ టు ద వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇట్ హ్యాస్ టు వెంట్ ఇన్ టు ద న్యూ స్టేట్, దట్ ఈస్ అ వెయిటింగ్ స్టేట్. ఆ స్టేట్లోకి వెళ్తుంది. ఈ స్టేట్లో నుంచి మళ్ళీ రెడీ స్టేట్లోకి, అంటే రన్నబుల్ స్టేట్లోకి ఎప్పుడు థ్రెడ్ వస్తుందంటే 3 థింగ్స్ జరగాలి. అట్లీస్ట్ ఈ 3 థింగ్స్లో ఒక్కటైనా హ్యాపెండ్ అయితే ఇది మళ్ళీ రెడీ స్టేట్లోకి వస్తుంది. అంటే ఏదైతే జాయిన్ మెథడ్లో మనం టైం ఇచ్చామో ఆ టైం ఎక్స్పైర్ అయిపోవాలి, అంటే టైం లిమిట్ పెట్టుకున్నాం కదా, ఆ టైం అనేది కంప్లీట్ అయిపోవాలి. లేకపోతే T2 మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ యొక్క మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోవాలి, అంటే ఆ థ్రెడ్ యొక్క వర్క్ అయిపోవాలి. అప్పుడు మనం రిమైనింగ్ థ్రెడ్, వెయిటింగ్లో ఉన్న థ్రెడ్ అది వస్తుంది. T1 అనేది వెయిట్ చేస్తుంది కదా, T1 అనేది స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. లేకపోతే ఏదైతే థ్రెడ్ T2 ఉంది కదా అది వర్క్ చేస్తుందని మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఆ థ్రెడ్ T2 థ్రెడ్ ఏమవుతుంది, సడన్గా ఎక్సెప్షన్ అయ్యింది 3 థ్రెడ్కి. సో అది ఇంటరప్ట్ అయిపోతుంది కదా, అది ఇంటరప్ట్ అయ్యేటప్పుడు మనకి వెయిట్ చేస్తున్నాం కదా T1 అనే థ్రెడ్, ఆ థ్రెడ్ ఎగ్జిక్యూషన్లోకి పడుతుంది. ఈ సైడ్ రీజన్స్ అన్నీ ఏంటంటే ఎప్పుడు T1 థ్రెడ్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది, ఎప్పుడు మళ్ళీ T1 థ్రెడ్కి ఛాన్స్ వస్తుంది అంటే T2 థ్రెడ్ టైం ఎక్స్పైర్ అయిపోవాలి, లేకపోతే 3 థ్రెడ్ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే 3 థ్రెడ్కి ఎక్సెప్షన్ ఏదైనా రేజ్ అవ్వాలి. అప్పుడు మళ్ళీ T1 థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది. ఓకే అండి, ఐ హోప్ దిస్ ఎగ్జాంపుల్ క్లియర్. దట్స్ ఇట్ అండి, నథింగ్ మోర్ దాన్ దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఎఫెక్ట్. అంటే లైఫ్ సైకిల్లో మనం జాయిన్ మెథడ్ యూస్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, లేకపోతే ఎటువంటి ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుందంటే ఈ విధంగానే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగానే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి థ్రెడ్ని మూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్లిప్స్లో జాయిన్ మెథడ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి ఎక్లిప్స్లో మనం జాయిన్ మెథడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, నేను ఫస్ట్ మై థ్రెడ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఇన్సైడ్ దట్ ఐఎమ్ గివింగ్ ఎ మెథడ్, దట్ ఈస్ రన్ మెథడ్ రాసుకుంటున్నాను. ఇన్సైడ్ ద రన్ మెథడ్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫర్ లూప్ రాసుకున్నాను. బికాస్ ఇట్ విల్ రైజ్ ద ఎక్సెప్షన్ అనేది రైజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ డౌన్ దిస్ ఇన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లో రాసుకున్నాను. ఇన్సైడ్ ద రన్ మెథడ్ నేను రాసుకుంది ఏంటంటే సిస్టంలో .println నయా ఐఎమ్ ఎ గోల్ అనేది రాశాను. ఓకే, ట్రై బ్లాక్లో నేను thread.sleep అంటే ఈ థ్రెడ్ని కాల్ చేసినప్పుడు 2 seconds లేకపోతే 2 seconds అంటే జస్ట్ 2 seconds అనేది థ్రెడ్ని వెయిట్ చేపిస్తున్నా. క్యాచ్ బ్లాక్లో నేను జస్ట్ ఐఎమ్ రైట్ ఇట్ డౌన్ యాజ్ సింపుల్ క్యాచ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. అండ్ కమ్ టు డెమో క్లాస్. అండ్ డెమో క్లాస్లో మెయిన్ మెథడ్లో ఐఎమ్ క్యాచింగ్ ద ఇంటరప్టెడ్, ఏదైతే ఎక్సెప్షన్ అయిందో ఆ ఎక్సెప్షన్ ఇక్కడ నేను క్యాచ్ చేసుకుంటున్నా.
అండ్ ఐఎమ్ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ మై థ్రెడ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, అంటే పైన ఉన్న క్లాస్కి. ఐఎమ్ స్టార్టెడ్ మై థ్రెడ్ హియర్ t.start అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ స్టార్టింగ్ ద జాయిన్ మెథడ్. అంటే నేను థ్రెడ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను జాయిన్ చేసుకుంటున్నా. ఇక్కడ t.join అంటే ఇక్కడ నేను t ఇందాక ఎగ్జాంపుల్లో నేను థ్రెడ్ 1 థ్రెడ్ 2 అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ థ్రెడ్ అదేవిధంగా చైల్డ్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ అయాన్ అనేది ఇప్పుడు మెయిన్ థ్రెడ్. ఇక్కడ చూడండి, అయాన్ ఐఎమ్ ఏ బాయ్ అని రాశాను. అదేవిధంగా పైన రాసింది ఈజ్ ద చైల్డ్ థ్రెడ్, నయా ఐఎమ్ ఏ గర్ల్ అనేది రాశాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను, దాన్ని బట్టి ఒకసారి మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి అవుట్పుట్ నాకు వెయిట్ చేస్తుంది. ఎవ్రీ 2 సెకండ్స్కి నయా అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ ఇట్స్ కమింగ్ స్లోలీ. ఇప్పుడు అవుట్పుట్ అనేది వచ్చింది. మనకి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చింది. ఫస్ట్ నయా వచ్చింది కదా, అంటే మనం మెథడ్ని ఇక్కడ స్టార్ట్ చేయగానే నయా అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే పైకి వెళ్ళింది. ఇట్ వెంట్ ఇన్ టు అప్ సైడ్ అండ్ హియర్ వీ గాట్ ఎగ్జిక్యూటెడ్ నయా ఐఆమ్ గర్ల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే నువ్వు ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయి. విత్ ఇన్ ది 2 సెకండ్స్ ఐ జస్ట్ ఎగ్జిక్యూట్ ద మెయిన్ మెథడ్. అప్పుడు మనం ఇక్కడ ఏమవుతుంది t.start జాయిన్ అంటే ఈ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అది ఎప్పుడైతే అయిందో విత్ ఇన్ దట్ 1 సెకండ్ మనకి ఇక్కడ బాయ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే జాయిన్ చేసాం కదా ఇప్పుడు మనం. అంటే ఏమైంది, చైల్డ్ థ్రెడ్కి మెయిన్ థ్రెడ్ అనేది జాయిన్ అయింది. ఇప్పుడు చైల్డ్ థ్రెడ్ ఇక్కడ మనకి నయా ఐఎమ్ ఏ గర్ల్ అనేది పైన ఎగ్జిక్యూట్ అవుతుందండి, అది ఎగ్జిక్యూషన్లో ఉంది. ఇది పాపం ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి జస్ట్ నయా కోసం వెయిట్ చేస్తుంది. సో ఇన్ బిట్వీన్ దట్ టైం మనం నయాని ఎగ్జిక్యూట్ చేయించాం. విత్ ఇన్ 1 సెకండ్లో నయా అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు నయా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ అయాన్ అవుట్పుట్ వచ్చేసింది. ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అయాన్ కోసం వెయిట్ చేసింది. జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్, అంటే ఇక్కడ నేను జాయిన్ ఆఫ్ 1000 అని ఇచ్చాను. మిల్లీ సెకండ్స్ అంటే జస్ట్ 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. ఈ 1 సెకండ్లో అయాన్ అవుట్పుట్ వచ్చేస్తే సరే, లేకపోతే మళ్ళీ నయా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నాకు విత్ ఇన్ 1 సెకండ్లో అయాన్ అవుట్పుట్ వచ్చేసింది, అంటే మెయిన్ థ్రెడ్ యొక్క అవుట్పుట్ వచ్చేసింది. సో నెక్స్ట్ దాని తర్వాత మెయిన్ థ్రెడ్ అవుట్పుట్ వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్గా చైల్డ్ థ్రెడ్ ఎవరు ఇప్పుడు మనకి అయాన్ నయా. చైల్డ్ థ్రెడ్ అనేది నయా ఉంది కాబట్టి నయా యొక్క అవుట్పుట్ అనేది మనకి రన్ అవుతుంది. ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఇద్దాం. అసలు నిజంగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. చూస్తారు, ఇది 2 మినిట్స్ వెయిట్ చేసింది. మేము అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా 2 సెకండ్స్ వెయిట్ చేసింది. 2 సెకండ్స్ వెయిట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మనకి చైల్డ్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వాట్ జాయిన్ మెథడ్ అనేది ఎప్పుడైనా సరే వేరే థ్రెడ్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ థ్రెడ్ కంప్లీషన్ అయ్యాక మనకి ఏదైతే వెయిటింగ్ ఉందో ఆ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ చైల్డ్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత మెయిన్ థ్రెడ్ కోసం వెయిట్ చేసింది, అంటే మెయిన్ థ్రెడ్ని మనం కాల్ చేసుకున్నాం. ఆ మెయిన్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకుంది. ఆ మెయిన్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకి చైల్డ్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ద జాయిన్ మెథడ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.